బాస్ సీజన్ 9 హౌస్‌లోకి వెళ్ళబోతున్న కామనర్స్ ఎవరు? అలానే కామనర్స్ ఎవరు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌లో జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు? మరి ఈ సండే సెలబ్రిటీస్ ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అలానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అనే అప్డేట్స్‌ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది కామనర్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా మరో కొంతమంది కామనర్స్‌ని హౌస్‌లోకి పంపించబోతున్నాడు బిగ్ బాస్. ఇక ఆ కామనర్స్‌ని చూడగానే ఇటు సెలబ్రిటీస్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కామనర్స్ కూడా గట్టిగానే షాక్ అయ్యారట. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ విషయానికి వస్తే నలుగురు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు. అనూష రత్నంతో పాటుగా దివ్య, అలానే నాగప్రశాంత్, ఇక షాకీబ్ వీళ్ళు నలుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళకి అక్కడ కొన్ని టాస్క్‌లు అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌ల్లో ఏ కంటెస్టెంట్స్ అయితే బాగా ఆడారో వాళ్ళు హౌస్‌లో ఉంటారని, మిగతా వాళ్ళు బయటకు వస్తారని అందరికీ తెలుసు. అయితే నిన్నటి ఆల్రెడీ లైవ్‌లో ఇక కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లారు. నిన్న ఈవినింగ్ హౌస్‌లోకి వెళ్ళడం, టాస్క్‌లు జరగడం జరిగింది. అయితే ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్‌ని వదిలి బయటకు వచ్చారు. ఇక హౌస్‌లో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే దివ్య, నిఖిత హౌస్‌లో కన్ఫర్మ్ అయ్యారు. ఇక నుండి దివ్య, నిఖితని కూడా మనం బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో చూడబోతున్నాము. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే సండే ఎపిసోడ్ రోజు అక్కినేని నాగార్జున గారి చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ ద్వారా సెలబ్రిటీస్ హౌస్‌లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సెలబ్రిటీస్‌లో ఎవరు కన్ఫర్మ్ అయ్యారు అనే విషయానికి వస్తే అమర్దీప్ ఈసారి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక అమర్దీప్ హౌస్‌లోకి వస్తే ఎలాంటి రచ్చ ఉంటుందో అందరికీ తెలుసు. గత సీజన్‌లో మనం చూసాం కాబట్టి. అయితే ఈ సీజన్‌లో అమర్దీప్ మరి ఈ సీజన్‌ని ఎంత టాప్ లేపుతాడు అన్నది చూడాలి. అలానే ఇక బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా నిఖిల్ ఫేమస్ అయ్యాడు. నిఖిల్ ద్వారా కావ్య ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సీరియల్స్‌లో నటిస్తున్న కావ్య కూడా ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి కన్ఫర్మ్ అయ్యారట. ఇక సండే రోజు ఆమె కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అని 99% టాక్ అయితే వినిపిస్తుంది. కానీ కావ్య వస్తుందా రాదా అన్నది ఇక సండే ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోవాల్సిందే. ఇక మూడవ కంటెస్టెంట్ విషయానికి వస్తే ప్రియాంక, ఎక్స్ కంటెస్టెంట్ అయిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ హౌస్‌లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే శివ్ కుమార్ హౌస్‌లోకి వచ్చి ఇక క్యాప్టెన్సీ టాస్క్‌ల ద్వారా వాళ్ళు ఎలా ఫైనల్ అవుతారో అన్నది బిగ్ బాస్ తెలియచేస్తారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లోకి కామనర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ ఈ రోజు లైవ్‌లో టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇక ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో నాగార్జున గారి చేతుల మీదుగా సండే రోజు వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది ఇప్పటివరకు సెలబ్రిటీస్ అలానే కామనర్స్‌కి సంబంధించిన అప్డేట్. ఇకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయానికి వస్తే ఫ్లోరా సైనికి ఆల్రెడీ నామినేషన్స్‌లో టాప్ ఓటింగ్ జరుగుతుంది. ఫ్లోరా సైనికి ఇక నెక్స్ట్ వారం ఇమ్యూనిటీ కూడా లభించబోతుంది నామినేషన్స్ నుంచి. ఇక మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే రాము రాథోడ్ ఇక టాప్‌లో ఓటింగ్‌లో నడుస్తున్నారు. ఆ తరువాత కళ్యాణ్, ఆ తరువాత మనకి ఇక రీతు చౌదరి తర్వాత ఇక ప్రియా అయితే ఉందనమాట. ప్రియా లీస్ట్‌లో ఉంది ప్రెజెంట్. ప్రియా మోస్ట్‌లీ రీతు చౌదరి అలానే ప్రియాకి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వారం ప్రియా కానీ, లేదంటే రీతు చౌదరి కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కానీ రీతు చౌదరికి కాస్తో కూస్తో ప్రియా కంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి, ఇక రీతు చౌదరి సేఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా హైగానే ఉన్నాయి. ఇంకా మన ఓటింగ్ ప్రక్రియ అంటే ఈ ఒక్కరోజే ఉంది. మరి మీరు ఏ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటు వేస్తున్నారనేది కామెంట్స్‌లో చెప్పండి.